మానవలోకానికి బోధించాడు కనుకనే అవో ఇన్ని పుణ్యక్షేత్రాలు, ఇన్ని పుణ్యతీర్థాలు, పుణ్యపర్వతాలు మన దగ్గర ఉన్నాయి కనుకనే భారతదేశంలో పుట్టాలయ్యా. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుడు ఒక క్షణమాత్రం సర్వసంగ పరిత్యాగం చేసి అంటే వానికి వచ్చినటువంటి ఒక పుణ్యం మరెవరికి కూడా లేదయ్యా రాజా. పర్వత పుత్రికలే నదులు, మరి సప్తకుల పర్వతాల్లోంచి పుట్టినటువంటి ఒక నదులే అనేకంగా ఉన్నవే మన భారతదేశంలో కూడా. పరమ పవిత్రమైనటువంటి ఒక తీర్థాలతో ఉన్నది ఈ భారతదేశం అని భూమండలాన్ని వర్ణించి, ఇక ఖగోళం లోపల ఆ సూర్యమండలం లోపల సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరాన్ని ఎదుర్కొంటూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ సూర్యభగవానికి 2 లక్షల యోజనాల దూరం లోపల శుక్రగ్రహం ఉంటుందయ్యా రాజా. ఆ శుక్రునికి 2 లక్షల యోజనాల దూరం లోపల మరి అంగారగ్రహం ఉంటుంది. ఆయనకు సూర్యునికి 2 లక్షల యోజనాల దూరం లోపల బుధగ్రహం ఉంటుంది. ఇలా బృహస్పతి కూడా ఎక్కడ సూర్యునికి ఈ యొక్క అంగారకునికి దూరం, బుధునికి దూరం లోపల 2 లక్షల యోజనాల దూరం లోపల, అంటే ఒక్కొక్క గ్రహానికి అంత ఎడమ ఉంటుంది, 2 లక్షల యోజనాల దూరం లోపల ఉంటుంది. మరి ఆయనకు 2 లక్షల యోజనాల దూరం లోపల రవిపుత్రుడు అంటే శనీశ్వరుడు ప్రయాణం చేస్తుంటాడు. గురువు గారేమో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటే, మరి శనీశ్వరుడేమో ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. మహానుభావుడు 7.5 ముగ్గురికి, అర్ధాష్టకం ఒక్కడికి, ఆ అష్టకం ఒక్కడికి, 8 గంట 4 గంట 7.5, 5గురికి పనిష్మెంట్ ఇస్తుంటాడు శనీశ్వరుడు. నవగ్రహాల్లో కూడా శనీశ్వరుడు లేకపోతే మిగిలిన గ్రహాలు లే. శని పట్టాడంటే వాని యొక్క శరీరము, మనస్సు, చిత్తం, విత్తం అన్నింటి కూడా 45 చేసి పారేస్తాడు. ఒక్కసారి బంగారం కూడా పెట్టినట్టు చేసి పారేస్తాడు. శని పట్టినానికి డక్క ఉండదు భారతదేశం ఎక్కడికి పోయినా. ఎందుకు? ఎంత శిక్షిస్తాడో అంత రక్షిస్తాడనమాట. కష్టం వచ్చినప్పుడే మానవుడు వెతుక్కుంటాడు, ఎక్కడ పోయింది నా లోటు, ఎక్కడ పోయింది, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అని మాస్టర్ అయ్యి తన వాటన్నిటి కూడా సొల్యూషన్ వెతుక్కొని దిట్ట అయిపోతాడనమాట. అప్పుడు వాడు మాస్టర్ అయ్యి బట్ నువ్వేం కష్టపడుతున్నావు బాయ్, ఎలా నీ తాత పడ్డ నేను మనసు మారి వీడు చెప్తున్నాడు మా మాస్టర్ అయ్యి. అప్పుడే భారతంలో ధర్మరాజు బాధపడుతుంటాడు, అయ్యో అయ్యో ఎట్టా అంటే అప్పుడు అనేక మహానుభావులు వచ్చి, అందులో బృహస్పతుడైన మహానుభావుడు వచ్చి, ఏం కష్టపడుతున్నావా ధర్మరాజ నువ్వు, సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చాడు నీకు, వేరే మంది బ్రాహ్మణులు వెంబడున్నారు, మరి ప్రమథనాథ గణ సమానుడు పరమశివుడితో సమానులైన 4 తమ్ములు ఉన్నారు నీకు, 4 దిక్కులు జయించడాళ్ళు, ఇదో కష్టమానయా. శనీశ్వరుడు బట్టి నల చక్రవర్తి దమయంతిని వాసిపోయి కష్టాలు పడ్డాడయ్యా మహానుభావ ధర్మనందన. 14 సంవత్సరాలు పడది సీతడు వాసి సీత అంటూ పాపం భార్యావియోగంలో రాఘవుడు బాగా దుఃఖించాడయ్యా అని అటు రామాయణం, ఇటు నలదమయంతులే కథ మొత్తం చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే కష్టం అంటే కష్టం ఎలా వస్తుంది, కష్టం లేకపోతే నియమనిస్తే ఎలా వస్తుంది. అందుకే కుంతి కోరుకుంది, కృష్ణ మాకు ఎప్పుడు కష్టాలు రావాలని వచ్చి తిరగాలి, కష్టం లేనట్టే కదా. అటువంటి కోరిక ఎవడైతే కోరుకుంటాడో వాడికి కష్టమే రాదు, వచ్చినా కానీ భగవంతుడు తిరగడానికి ఉండే ఉంది. అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే శనీశ్వరుడు వచ్చి మనం పడుతుంటాడో ఒక 2 సంవత్సరాలు ఆయన కష్టపడతాడు, కానీ మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల దాకా నువ్వు మంచి జ్ఞానవంతుడు అవుతావు అన్నమాట. ఎంత కష్టపడతాడో అంత సుఖం చేస్తుంటాడు. ఇవ ఈ 7 గ్రహాలకు అపసవ్య మార్గంలో రాహుకేతువులు తిరుగుతుంటారయ్యా. 10,000 లక్షల యోజనాల దూరంలో కూడా అపసవ్య మార్గంలో కూడా ఈ గ్రహాలను ఇటు తిరుగుతుంటే ఈ రాహుకేతువులు అపసవ్యంగా ఇటు తిరుగుతుంటారు. ఈ రాహుకేతువుల కింద నరవరా ఆ రావునకు సరసనా క్రింద సిద్ధచార విద్యాధరుడు 5 యోజనముల తిరముగా వసించి లీల తిరుగుతురు సుమ్మా. పరికింప సిద్ధ విద్యాధరులకు 10,000 యోజనముల క్రింద యక్షులు మరియు భూత ప్రేతలు చలియంతులు రాక్షసులు పిశాచులు గొడవంగా ఉందా. ఇవన్నీ అంటే నీకు కనబడతలేవని లేవని సుమా. గాలి నీకు అవ్వబడతలేదు కదా, గాలి లేదంటావా. మరి 84 లక్షల వెరైటీలు అన్నప్పుడు అందులో కూడా ఇది వచ్చి కలుస్తాయి అన్నమాట. అంటే ఆకాశం దగ్గర నుంచి భూమికి లింక్ కలుపుతున్నాడు ఇక్కడ శుకదేవుల వారు. గ్రహమండలా నుంచి భూమండలాన్ని కలుపుతున్నాడు అనమాట. ఏమేమి ఉంటాయి ఈ మధ్యలో కూడా, ఓ గ్రామం వెనుక ఓ గ్రామం, ఓ గ్రామం వెనుక ఓ గ్రామం, ఓ గ్రామం వెనుక ఓ గ్రామం. ఇక రావుకేతులు ఉంటారు, రావుకేతుల వెనుక సిద్ధచారణ విద్యాధరులు ఉంటారయా. వాళ్లకు 10,000 యోజనాల కింద యక్షులు మరియు భూతప్రేతలు రాక్షసులు పిశాచులు ఉంటారు. వారి కింద తగిలి వాయువజంబున మలయుజుండు మేఘమండలంబు, మేఘమండలంబు మీదగునయ్యా భూమండలంబు క్రింద నుండు నది బాగా. ఆ భూతప్రేత యక్షరాశుల కింద వాయుమండలం ఉంటుంది, వాయుమండలం కింద మేఘమండలం, మేఘమండలం కింద భూమండలం.
ఈ భూమండలం కింద కూడా అండాకటాయమానంగా 7 లోకాలు ఉంటాయ్యా రాజా. అతల వితల సుతల రసాతల త్రాతల మహాతల పాతాళ లోకములుండు సుమ్మా 7 లోకాలు ఉంటాయి అన్నమాట. అవి అట్టడుగుల పాతాళ లోకంలో కూడా ఆదిశేషుడు ఈ భూమిని ఒక బంతిలాగా మోస్తూ ఉంటాడయ్యా. మొత్తం భూమండలానంతా 1000 శిరస్సులు కలిగినటువంటి ఒక ఆ అనంతుణ్ణి, ఆ సంకర్షణమూర్తిని అనేక శిరస్సులు కలిగినటువంటి ఒక నాగకాంతలు వచ్చి నృత్యాలు చేస్తుంటారట. అనంత గుణంబులు కలిగిన అనంతుని లోకంబుల క్షేమంబు గోరిచు సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణంబుల నవద్రంబు ధ్యానంబు చేయుచు నృత్యంబు చేయ లోకాల క్షేమం కోరి లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉండాలి అని ఆ నాగకాంతలంతా సంకర్షణమూర్తిని స్తోత్రం చేస్తుంటారట. ఆ శేషుని ఎవడైనా కానీ అకస్మాత్తుగానైనా ఆర్తుండగునైనా స్మరించినంత మాత్రంలోనే అఖిల పాపాల నుంచి పాపి సకల శ్రేష్ఠులు ఇస్తాడయ్యా ఆదిశేషుడు. పరీక్ష మహారాజా, మోక్ష మార్గం కూడా చెప్పాను. ధర్మాత్మలంతా కూడా స్వర్గసుఖాలను పొందుతూ ఉంటారు. ఇప్పుడు నేను నీకు చెప్పినవన్నీ కూడా ఖగోళ భూగోళం గురించి చెప్పాను. మరి ఏదైనా సంశయం ఉంటే అడగవయ్యానడ, లేకుండా ఎందుకు పోతుంది? సంశయం తయారు చేసి పెట్టుకున్నాడు అప్పుడే. శుకదేవుల వారి కథను కొలికి తీసుకువస్తే పెడదాం అప్లికేషన్ ముందర తయారుగా ఉన్నాడు పరీక్షిత్తు. మునివరేణ్యా, ఏమిటి రాజా ఈ నరకాలు అంటారు కదా, మరి ఉన్నాయా అవి? నిజంగా ఉంటే మరి ఏ లోకంలో ఉన్నాయి? 3 జగాలు 3 లోకాలు అని చెప్పావు కదా. మధ్య లోకంలోనా, కింది లోకంలోనా, పై లోకంలోనా, ఇక్కడ ఉన్నాయి నరకాలు? రాజా, ముజ్జగమ్ముల కావలం యామ్య దిశం గదనగ నిల్చును కడుకోవడంబులుగా నరకములు సుమ్మా 3 లోకాలకు పైన దక్షిణ దిక్కులో పడా ఉంటాయా ఈ నరకాలన్నీ. దక్షిణపు దిక్కే యమధర్మరాజు నగరం ఉంటుంది. ఆ యమధర్మరాజు నగరానికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల్లో దక్షిణ ద్వారంలోని పాపాత్రులందరినీ పడుకొని పోతుంటారు. మిగిలిన 3 ద్వారాల్లోంచి భాగవతోత్తములు, గాయత్రి జపపరులు, వేద విద్యానిపుణులైనటువంటి వాళ్ళు, సకల శాస్త్ర పారంగతులు, పుణ్యాత్తులు, దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు 3 ద్వారాల్లోంచి పోతుంటారు. కేవలం పాపాత్ములు ఇవి ఈ దక్షిణ ద్వారంలోంచి బయలుదేరి వెళుతుంటారు. మరి నరకాలు ఎన్నో ఉన్నాయి పరీక్ష మహారాజా. కానీ ముఖ్యమైనటువంటి ఒక 21 ఉన్నాయా అంటే హెడ్ ఆఫీసులు, బ్రాంచీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్తే ఇది భాగవతం పోయి గరుడ పురాణం అయిపోతుంది కనుక సంక్షిప్తం టచింగ్ ఇచ్చాడు అంతే. ఒక 21 మహానరకాలనయ్యా. ఆ నరకాల పేరు చెప్తాను వినమన్నాడు. తావిశ్రమము అంధతావిశ్రమరవరవం మహారవరవం కుంభీభాగం కారసూత్రం అశివత్రవరం సుకరముఖం అంధకూపం క్రిమిభోజనం సద్దంశం తప్తోర్మి వజ్రకంఠశాల్మలి వైతరణి పూయోదయం ప్రాణరోధము విషదంబుల ఆరావక్షణము సారమేయాదము అవీశ్రయంబు రేతప్పానంబను 21 మహానరకంబులు గలవు సుమ్మా 21 మహానరకాలున్నవయ్యా రాజా. మరిగా ఏ పాపం చేసిన వాడే నరకానికి పోతాడో కూడా చెప్తాను, జాగ్రత్తగా విను రాజా. పరవిత్త కళత్రంబులన్ పరవిత్త కళత్రంబులన్ పరిగింపగా పహరించు పాపాత్ముడు దుష్కర పాశబద్ధుడయ్యమ పురుషుల చేత అధిక బాధ పొందుతుండు తుమ్మా తామిష్ట నరకమునబడి. పరధనాన్ని పరస్త్రీని ఎవడైతే ఎత్తుకొని వెళ్ళిపోతుంటాడో అగవాడిని తామిష్ట నరకంలో వేసి కొడుతుంటారయ్యా రాజా. అక్కడ మూర్ఛనం పోతుంటాడు పాపం. వీడు చావు లేదు కదా జీవుడికి, కానీ దెబ్బలు శరీరం నమ్మరా. శరీరం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కాలిపోతున్నారు కదా, శివాన్ని కాలబెడుతున్నారు కదా, మరి ఇది ఎట్టా అనడం. ఈ స్థూల దేహాన్ని కాలబెడుతున్నారు కానీ సూక్ష్మదేహం ఎక్కడ కాలిపోతున్నది కొడుక, అది నీ వెంబడే ఉంటుంది కదా. అక్కడ యాతనా శరీరాన్ని తయారు చేస్తారు. యాతన శరీరాన్ని ఎలా తయారు చేస్తారయ్యా మరి అంటే 10 రోజులు ఇక్కడ మరణించినటువంటి వానికి 10 పిండాలు మారేస్తాడు కదా. అవి ఆ పిండాలన్నీ యాతనా శరీరాన్ని పొందుతుంటాడు ఈ జీవుడు. మరి పిండం వేయకపోతే ఎట్లాగా? పిండం వేయకపోతే కూడా యాతన శరీరంతో వెళ్ళిపోతుంటాడు ఆయన. కానీ శక్తి ఉండదు పాపం. తన వాళ్ళు ఎవరైనా వేస్తేనేమో ఆ పిండం తిని కొద్దిగా శక్తివంతులై వాళ్ళు పెట్టే శక్తులను తట్టుకుంటూ వాళ్ళు వెంబడి వెళ్ళిపోతుంటారు అనమాట. అందుకే సుగతి కలగాలి అని ఉత్తర క్రియలన్నీ ఇక్కడ ఉన్నటువంటి సంబంధ బంధువులు కానీ, మిత్రులు కానీ, కులస్తులు కానీ, కొడుకులు కానీ, మనవలు కానీ ఎవరైనా చేసేటువంటి ఉత్తర క్రియలన్నీ పుణ్యలోకాలకు పంపిస్తుండేవాడు. మరొక పాపం చేసిన వాడు నరకానికి పోతున్నాడు చెప్తున్నాను విను. తల్లిదండ్రులకు ధరణి సురులకు
అహితంబు చేసిన ఎట్టివాడు. జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు, జ్ఞానాన్ని ప్రసాదించే బ్రహ్మజ్ఞానులకు అపకారం ఎడైతే చేస్తాడో కాలసూత్రంబను కడు తీవ్ర నరకమ్మునందు 5 యోజనముల నుండి తామ్రపాత్రాదుల సూర్యుండు మీద కింద వహిని మండుతుండా అత్యంత క్షుద్విపాసాదుల చేత బాధితుండగుదు. పాయక ఎప్పుడు పరువు పెట్టుతున్నబడి ఉన్న నిలిచిన కదలకున్న చాలా నొరిగి ఉన్నా బాధ పొందుతుండు సుమ్మా. ఎంత శిక్ష జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు కానీ, జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఒక బ్రహ్మజ్ఞాని కానీ అపకారం బ్రాహ్మణోత్సవంలో జ్ఞానం అపకారం చేసినటువంటి వాడు కాలసూత్రం నరకంలో వారేస్తారయ్యా. అంటే కాలసూత్రం నరకంలో వేస్తే వీడు పొందే పనిష్మెంట్ ఏమిటి అంటే తామ్రపాత్ర మూకుడు అంటే రాగి మూకుడు. ఇనుప మూకుడు కంటే రాగి మూకుడు మాకు దండి వేడి ఉంటుంది అనమాట. దాని కింద మంట, మీద ద్వాదశాదిత్యుడు సూర్యుడు. ఆ సూర్యుని వేడి కింద అగ్ని వేడితోని సల మసులుతుంది అనమాట. వేడిని పుణుకు దాంట్లో వారేస్తారు. చేస్తే ఆ వేడిని తట్టుకోలేక మంటలకు ఓ ఓ ఓ అనుకుంటూ పరుగులు పెట్టుకుంటూ తిరుగుతుంటాడు వీడు. గుట్టల్లోంచి, రాళ్ళలోంచి, రప్పల్లోంచి. చావు లేదా పాపం జీవుడికి. దండింపదగని వారల దండించిన విప్రవరుని తనువును ముట్టం దండించిన దుర్మతులను దండింతుడు కాలసూత్ర నరకంబున నరేంద్ర. అధికారం ఉన్నది కదా అని తప్పు చేయని వానికి కూడా పనిష్మెంట్ శిక్ష వేసి దండించావు కదా. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు అక్కడ దండిస్తారట. కొడుకు జడ్జిమెంట్ చేయమంటే వాడికి దండన వేస్తావు బిడ్డ. ఇక నేను దండిస్తాను, ఇక నీకు ఎవరు దిక్కు చెప్పంటాడు. అక్కడ రికమెండేషన్ కానీ లంచం ఇచ్చుడు కానీ ఏది నడవదిగా. నీ పన్ను చేయవలసిన తప్పదు అక్కడ. కనుక దండించే ముందర విచారం చేసి దండన వేయాలి. ఏమిటి దండన వేస్తుంటే నన్ను ఎవడ ఫోన్ కేసుకాయ కడతాయని అని కూడా నడవదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఉన్నది నీకు అక్కడ భవిష్యత్తులో. నరేంద్ర తన కలిమినెవ్వడే నీవు తన బాంధవరుల గూడి తగగుడువక తాను వాయసంబు మార్కిని భక్షించిన మార్కి తిన్నవాడు శీఘ్రమే అతడని క్రిమి భోజనం బరునకంబరంబరును సుమ్మా. భగవంతుడు ఇచ్చిందంట కొదవ లేకుండా పచ్చడి మెతుకులైనా కానీ కడుపు నిండా తాను తినుకుంటూ తన భార్య పుత్రులకు, మిత్రులకు, బంధువులకు పెట్టి హాయిగా ఆనందంగా ఎవడైతే ఉండడో అక వాణ్ణి అక్కడికి పోయిన తర్వాత కొడుక నువ్వు తినలేదు, తినటోళ్ళని కూడా ఎరగలేదు కదా, ఓడవలేదు కనుక ఇక తినరా కొడుక అని పురుగుల మండి పెడతాడు. క్రిమి భోజనం అని నరకమాట అది. క్రిమి భోజనం అంటే అక్కడ అందరు వీడే కాదు, అక్కడ ఉన్నాళ్ళందరూ కూడా కనే పని క్రిమి భోజనం చేయాలి. చేయకపోతే కొడతారు వాళ్ళు. తిన్నామంటే వీడికి కక్కువ వస్తుంది. పురుగులు ఎడదంటావు ఎంత బాగా చూడండి. పచ్చడి మెతుకులైన మానే కడుపుండే తిను, పక్కకున్నాడు కూడా కడుపుండే పెట్టు. వాళ్ళు తింటే కూడా నీకు ఎందుకు బాధ? నువ్వు ఎలాగూ 4 పప్పు అన్నం కూడా చేసి పెట్టకపోయినా మానే కానీ ఆ పచ్చడి మెతుకనో సాంబార్ అన్నమో కడుపుండే తినండి. నువ్వు కూడా కడుపుండే తింటాను ఆయన. లేకపోతే అక్కడికి పోయినాక పురుగులు అన్నం పెడతారు. తస్మా జాగ్రత్త. క్రిమి భోజనం. నరేంద్ర ఈ భూలోకమున ఎవ్వడే నీవు అవిపన్నుండై చెవుడే బలవదూతుల బ్రాహ్మణాదుల 2 రత్నాది ద్రవ్యములు అపహరించును అట్టి పురుషుని అగ్నివర్ణములైన అయపిండముల చేత శరీరమునంత గోయుచుందురు సుమ్మా. పాపం అశక్తుడైనటువంటి ఒక బీద బ్రాహ్మణి సొమ్మును ఎవడైతే అపహరిస్తాడో అక్కడికి పోయిన తర్వాత ఇనుప స్తంభాలను ఎర్రగా చేసి ఆ స్తంభాలకు అతికిచ్చి కొడుతుంటారట. వెండి చెవుడిని ఎందుకు చేసావు, దొంగతనం ఎందుకు చేసావు కదా అని. ధనవంతుండగు మానవుండు నరేంద్ర తన ఇంటికి వచ్చిన మనుజుని అతిథిని క్రోధ దృష్టి చూచిన వాని కన్నుగవలన్. గృహస్థాశ్రమంలో ఉంటున్నప్పుడు అతిథి అభ్యాగతులు ఎంతో మంది వస్తుంటారు మన ఇంటికి. అలా వచ్చిన వాడిని వెంట క్రోధ దృష్టితో బొమ్మలు కూడా వేసి ఎవరా ఎక్కడికి వచ్చినావు నువ్వు ఆయన కోపంతో గిట్ట ఎవడైతే అడుగుతుంటాడో వాణి కనగవర వజ్రదంచలందనరిన కంక గృజది భక్షించు సుమ్మా. ఎంత బాధ అండి. గృహస్థాశ్రమం అంత బంధం లేదు, గృహస్థాశ్రమం అంతకు మోక్షం లేదు. వలసర్లు ఎంతమంది వస్తారు. ఎందుకంటే నువ్వు రెస్టారెంట్ లాంటి వాడు కదా, నీకు పరిచయం లేని వాడే వస్తాడు. చిచి లేకుండా వచ్చేవాడు అతిథి. చెప్పా పెట్టకుండా వస్తాడు. పరిచయం లేదు, బంధువు కాదు, చుట్టం కాదు నీకు. అయ్యా అని వచ్చాడు వాడు. వస్తే అయ్యా ఎవరు మీది, ఎక్కడికి పోవాలి, నీ పేరేమిటి, ఏం అవసరం, ఎందుకు వచ్చే ఊరికి, నీకు ఎవరి అవసరం ఎందుకంటే మంచిగా మాట్లాడి బాబాయ్ మంచులు పోయి లేకపోతే నీళ్ళు పోయిపోయినా మానే. కానీ కోపంతో మాత్రం చూడకపోండి. కోపంతో ఇక్కడ బొమ్మలు ఉడి చూస్తే అక్కడికి పోయిన తర్వాత నీ కళ్ళను ఇనుప ముక్కు కాపుల చేత ఓడిపిస్తామట మనకు.
నరేంద్ర నరుడు పాషండ దర్శనుండగు సుందర్మ మార్గంబు నరంజనేని వాడు నరకమందు వైతరణి నది ముడుగక ఎప్పుడు పొరడుతుండు సుమ్మా. ధర్మం లేదు, దైవం లేదు, వేదం లేదు, శాస్త్రం లేదు, భాగవతం లేదు, భారతం కుజేజ అంటే అనిగిట్టి ఎవడైతే భౌతికవాదం చేస్తాడో వానికి ఏం శిక్షణయ్యా అంటే అక్కడ వినాక వైతరణి నదిలో వారేస్తాడు. నాకు ఈత రాదా అని ఈత కొట్టనా అనుకుంటాడేమో కలియుగ మానవుడు. కానీ బిడ్డ అవి నీళ్లు కాదురా బాబు, నెత్తురు, చీము, అందులో తేళ్లు, జర్లు, పాములు, కుసర్పాలు ఉంటాయి. కొట్టిట ఎట్లా కొడతావు? అక్కడి ముంగన పడవ వేసుకొని వస్తారట పడవ వాళ్ళు. ఏమరా జీవుడా, వైద్యుడిని ఎక్కుదామా, వైద్యుడిని గోదానం చేసుకున్నామా, మరి చేసుకుంటే ఎక్కువ అంటే టికెట్ ఉన్నదని ఎగరా అడిగినట్టు. జీవితంలో కూడా 3 గోదానాలు చేసుకోవాలట. 3 చిల్ల పాపాలు చేస్తాం కనుక ఇగో ఈ వైతరిని గోదానం అందులో ఒకటి కలిస్తే వైతరిని గోదానం గింటే చేసుకుంటే ఈ పడవెక్కవయ్యా అంటే అప్పుడు ఏడుస్తాడు, అయ్యో ఇంత ఆస్తుని నేను చేసుకోకపోతే కదరా. గోదానం అంటే గోవుని తీసుకువచ్చి ఆ తోకని పెట్టి నీళ్ళు విడుచుకుంటూ గోదానం తుమ్మ సంప్రదాయం అనవలసిందేమో. అది క్రియానుష్ఠానం బాగానే ఉంది. కానీ దీని ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే గోవు ఎంత సాత్వికంగా ఉంటుంది చూడండి. గోదానం అంటే అది గోవులాగా సత్వగుణంతో సత్వగుణమున సద్భక్తి సంభవించు తత్ర సత్వం నిర్మలత్వ ప్రకాశకమనామయం జనహిత కార్యైన కూడా సాత్విక కర్మ మనంగనొప్పడు. గోలాంటి వాడు రా పాపం అని తిరుగుపోకు 145 వాడికి అంటాం మనం సంబోధన. గోలాంటి వాడు అంటే ఏంటి? సాత్వికుడు సజ్జనుడయ్యా పాపం, వాడు సాధువయ్యా. అంటే సత్వగుణంతో గిట్ట ఉన్నవాడు పాపాలు చేయడు. పాపాలు చేయని వాడికి వచ్చండి రాదు. ఇది ఆధ్యాత్మిక అంతరార్థం అన్నమాట. ఇక గోదానం ఎప్పుడైతే మనం చేస్తుంటామో చేసామనుకో, చేస్తే ఎట్లాంటి చేస్తాడు వీడు, వీడికి తోచకుండా కానీ వీడి పెద్దనాయన చిన్న వచ్చి చెప్తాడనమాట. అరే ఆ దొంగ ఎందుకు పెట్టుకునేదానికి అంటామా నువ్వయ్యా, అయ్యగారు వినిపించి ఆయన దానం చేసి బారేదా పుణ్యం పురుషార్థం దక్కే అవినావు పుణ్యం పురుషార్థం దక్కుతాడు. వీడికి వాడు సలహా ఇచ్చిన కొడుకు చిన్న ఆయన పెద్దనాయన వచ్చి సలహా ఇస్తాడు అనమాట. గుళ్ళగారు పిలిచి ఆయన దానం చేసి బారే అంటే ఆయన ఎక్కడ దావని అని ఇంకొక దొంగదాన్ని పట్టుకోండి అంటే రోజు పంజాబీకి పోయి అయ్యగారు విడిపించుకోవచ్చురా నువ్వు దానం చేస్తే అంటే అట్లాంటి వాడికి వీడు ఇద్దరు అయితే నిలబడిపడతారు. అట్లాంటి గోవుని ఎవడు అక్కడ రాసమంత అయ్యగార పాలు చేయకూడదు ఎప్పటికీ. అక్కడికి వచ్చేది నువ్వు వాడుకునేది నీకెంత ప్రీతికరమైనటువంటి దాన్ని దానం చేస్తేనే పుణ్యార్థం నీకు దొరుకుతుంది రా జీవ. పరీక్ష మహారాజా ధనవంతుండగు మానవుండు గడకం ధర్మోపకారంబులం ఘనతంజేయకయుండనేని మరి ఎమరోగంబందు సూచీముఖంబను దుర్గతిం బట్టి రోచి నిడి కాపయ్యున్న భూతంబడంచు పాశంబుల బట్టి కట్టి వడితో నొప్పింతురత్యుగ్రులై ధనవంతుండగు మానవుండు. లక్షలు అడుగుతున్నావు భగవంతుడిని, కోర్టిస్తున్నాడు నీకు ఘనంగా. నీకు భగవంతుడు ఇస్తున్నాడే, నువ్వు అడిగిన దానికంటే ఘనంగా ఇచ్చినప్పుడు నువ్వు చేసే దాన ధర్మాలు కూడా ఘనంగానే ఉండాలరా నాయన. లేకపోతే అగో నిధికి కావలి ఉన్న భూతం వచ్చిందని చెప్పి అక్కడ ఇవ్వగానే కత్తులతో నీ మాంసం నీకే పోసిగా తింటే బిడ్డ అని పెడతారట. కనుక భగవంతుడు మనకు అనంత హస్తాలతో ఇస్తుంటే మనం ఈ రవంత 2 హస్తాలతోని దానం ధర్మం పరోపకారం చేస్తూ ఉండాలి జీవుడు. అది ఎవరికో కాదు, నిన్ను ఉద్ధరించుకున్నాడే. ఆ ధర్మము ఆ ధనం నీకే మళ్ళీ తిరిగి యూటిలైజ్ అవుతుంది, అవసరానికి వస్తుంది. ఎప్పుడు ఈ జన్మలోనో ఇంకో జన్మలోనో. గతజన్మ సుకృతమే కదా. గతజన్మ సుకృతం చేసుకుంటే నువ్వు ఏ జన్మని ఎత్తు, మానవ జన్మ ఎత్తవలసిన ఏం లేదు. ఇప్పుడు చూడండి కొన్ని కుక్కలు ఉన్నాయి, వాటిని కార్లలో పెట్టుకొని ఇంజక్షన్లు ఇప్పించుకుంటూ వాడికి ఓహో విటామిన్లు ఇప్పించుకుంటూ నా టింకి నా టాని ఊరుకోమంటే కుయ్యి అనుకుంటుంది. కార్లలో వీళ్ళు ఒళ్ళ వరుకుంటుంది. దాని సుకృతం ఏంది? పెట్టబోనం తిరుగుతున్నది. 4 రోజుల కూడేది దానికి ఎవరు బట్టి కొట్టా కయ్యి నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నది. అది కుక్కే ఇది కుక్కే. మరి దాని సుకృతం ఏంది, దీని సుకృతం ఏంది? కర్మఫలం. అందుకే గత జన్మల్లో పుణ్యం దానం ధర్మం పరోపకారం చేసుకుంటే వచ్చే జన్మలో నువ్వు కుక్కగా పుట్టినా, నక్కగా పుట్టినా, బల్లిగా పుట్టినా, పిట్టగా పుట్టినా కానీ సుఖం దొరుకుతుంది. ధర్మంలో గొప్పతనం అది ఉంటుందయ్యా రాజా. కనుక నరవరేణ్య ఇటువంటి నరకాలన్నీ పాపాత్ములకైనయా. ధర్మాత్మంతో స్వర్గానికి పోతుంటారు. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. మరి జ్ఞానంతోనే మోక్షం కలుగుతుందయ్యా రాజా. మరి ఇంకేదైనా నీకు సంశయం ఉంటే చెప్పని అడిగాడు పరీక్ష మహారాజును. ఇప్పుడు పరీక్షిత్ అంటున్నాడు, స్వామి లేకుండా ఎందుకు పోతుందయ్యా, నువ్వు ఈ నరకాలు చెప్పావు కదా, ఈ నరకాలు చెప్పినప్పటికీ నాకు మా దండి బాధ అవుతున్నదయ్యా. ఆయనకేం లేదు బాధ, మన బాధను దూరం చేయడానికి మధ్యలో తీసుకుని అడుగుతున్నాడు. అక్కడ
మునీంద్ర, కడిది వేదనలకు కారణం ఉండు గురుతులేని నరక కూపరాశి పాలుగాక నరుడు బ్రతికెడు మార్గంబు పరమ పుణ్య తెలియవలు కవయ్యా మునీంద్ర. కడిది వేదనలకు కారణం ఉండు గురుతులేని నరక కూపరాశి పాలుగాక. తెలుసో తెలవకో పాపం చేశాడు, నరకాన్ని డైరెక్ట్ వెలుడైనా మరి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నదా వానికి? వెలుడైనా డైరెక్ట్ చేశాడు, పాపం ఏం చేశాడు? ఏదైనా ముందులేనా? కానీ కొంచెం ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నదా? ఈ సందేహ నివృత్తి ఏమన్నాడు అంటే అప్పుడు అన్నాడు, కట్టా ఏ పరీక్ష మహారాజా, కట్టా త్రికరణంబుల చేత పుట్టిన దురితంబులపుడు వలయింపని ఆ కట్టడి దేహంబుడిన కొట్టాడును సుమ్మా విట్టు నరక కూపంబులలో నరేంద్ర. ఏ శరీరంతో అయితే నువ్వు పాపం చేశావో ఆ శరీరం పడిపోకముందే దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా చేసుకో ప్రాయచిత్తం. ఈ శరీరంతో పాపం చేశావు, మరి శరీరంతో ఎట్లా చేస్తావయ్యా? మానసికంగా, వాచికంగా, శారీరకంగా. ఇంకోటి కట్టబట్టి కొట్టావు, నిజం చేసినట్టే కదా. మనసులో అనుకున్నావు వీడు నాయన నువ్వు ఇప్పుడు పోయి తిండి వెళ్ళినప్పుడు వచ్చేప్పుడు మీరు బియ్యం పెట్టాలి, మీరు పూరప్పుడు వేయాలి అని మనసులో అనుకున్నావు అనుకో, అది మానసిక పాపమే, అది హింస చేసినట్టే. మరి మాటను బయటికి అన్నావు, మాటతో హింస చేసినట్టే. అంటే త్రికరణాలతోనే వీడు పాపాలైన పుణ్యాలైన త్రికరణాలతోనే చేస్తుంటాడు అనమాట. ఇగో ఈ త్రికరణాలు ఆ పరమాత్మకి ఎవడైతే సమర్పిస్తాడో వాడే సుజ్ఞాని. మనస్సులో వచ్చే సంకల్పాలను, మాట్లాడే మాటలను, చేసే చేతలన్నీ కూడా కృష్ణార్పణం రామార్పణం అన్నామంటే నీకు ఏ పాపం ఉంటుంది ఆయన, అదే సుజ్ఞానం. కనుక త్రికరణాలతో పాపాలు చేశాడు కదా. ఏ త్రికరణాలతో శరీరాన్ని పెట్టుకొని చేసినాడో ఆ శరీరం పడిపోకముందే మళ్ళా ప్రాయచిత్తం చేసుకోవాలన్నాయా పరీక్ష మహారాజు. కర్మము చేత నిర్మూలం కాదు కనుక తాను ఏ కర్మం చేసినాడో దానికి ప్రతికర్మం చేయాలి. యాంటీబయాటిక్ అంటాం మన ఇంగ్లీష్లో. తీయటి పదార్థాలు తిన్నావు, కొవ్వు పదార్థాలు తిన్నావురా నాయన, షుగరు బీపీ వచ్చినాయి కనుక చేద్దినమంటాడు వైద్యుడు. లేతరైతే కాకరకాయలు కొరకవయ్యా, లేతరైతే వేప చిగురు తినవులవయ్యా, పొద్దునప్పుడు ఎత్తపడక అబ్బా చేయబడించాడని షుగర్ ఓపెనమానే వచ్చినమానే. అంటే తీపి తింటే దానికి చేద్దినమంటాడు. ఆ పని చేసావు కదా, మన పుణ్యకారిని ఓని ఇల్లుగా ఆరబెట్టావు, మంచి ఇల్లు కట్టించోడికి ఈ ప్రధానం. ఒకటి ప్రాణం తీసావు, ఇంకోటి ప్రాణం కాపాడు. ఇంకోటి ధనాన్నం తపరించావు, వాడి బతుకు బదారణ పడిపోయింది. మరి అటువంటి ధనం మళ్ళీ బిడవాడికి ఇచ్చి వాడి బతుకును కూడా ఉద్ధరించు. అలా చేయాలంటే కాన్సన్ట్రేషన్ కావాలి, చిత్తశుద్ధి కావాలంటే ఫుడ్ మంచి కొట్టాలి. హితవు గల గుడుపు రుగువిదదులు వడవంగని విరమునా. హితవు గల గుడుపు మరి రుగువిదదులు వడవంగని విరమునా. అతి సత్వతుండైన వాడు నిర్మల మతి చేత అఘరాశి నెల్ల మట్టము చేయు సుమ్మా. ఎటువంటి భోజనం చేస్తావో అటువంటి ఆలోచనలే వస్తాయి. ఎట్లాంటి ఆలోచన వస్తుందో అట్లాంటి గుణమే ఉంటుంది. ఎటువంటి గుణం ఉంటుందో అటువంటి కర్మే చేస్తావు. ఎటువంటి కర్మ చేస్తావు అటువంటి ఫలాన్ని పొందుతావు. కనుక హితవుల కొడుకు తింటా నాయన. చిత్తశుద్ధి కావాలి, నీ తప్పు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు తినేటువంటి ఒక మేతలోనే ఉంది సర్వస్వం కూడా. పరిశీలించి తిన హాయిగా. పంచమహాపాతకాలు చేస్తుంటాం మనం, తెలుసో తెలియకుండా ఎప్పటికీ ఆటోమేటిక్గా 5 తీర్ల పాపాలు చేస్తుంటాం. కనుక మనం తినే భోజనానికి కూడా 5 నిబంధనలు పెట్టాడు గురుగారు. ఏదది? ధర్మంగా సంపాదించిందే అంబలైన మానే, గంజైన మానే. అది ధర్మ మార్గంలో సంపాదించింది కావాలి. రెండవది సాత్వికమైన ఆహారమే కావాలి. మూడవది భగవంతుడిని నివేదన చేసే తినాలి. నాలుగవది ఒక పచ్చడి ఏ జీవుని కన్నా బయట పెట్టి కృష్ణార్పణం అనుకుని భోజనం చేయాలి. 5వది సరి అయిన సమయానికి, నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. 10:30కో 2:30కో 3:30 అనేది నీ ఇష్టం, ఎప్పుడైనా తిను, కానీ అదే టైంకు తిను. ఓనాడు 3:30, ఓనాడు 2:30, ఓనాడు 12:30, ఓనాడు 10:30 అయితే నీ 16:30 అవుతుంది కొడుక. అనారోగ్యం అనుకుంటుంది, ఇంకేం బాగా తింటావు. బాగానే ఆలస్యమైనా కూడా ఆకలి ఎక్కువైతే ఆకలి ఎక్కువైనా ఎక్కువ తింటావు. తినడు కదా. ఎట్లయితే ఆ జీర్ణకోశం ఎట్లా ఆడిచేస్తావు కూడా అది.
లోపల వైశ్వానరుడైన పరమాత్మ అనుకుంటాడు, వేదమా ఇంత పెడితే నాకు ఒకసారి ఇదంతా ఎట్ట జీర్ణం చేయాలరా? అహం వైశ్వానరో భూత ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయ పదార్థాలన్నీ కూడా అర్జున వైశ్వానరుండే నేను అరగదీసి మొత్తం వాడికంతా కూడా వాటిని పచనం చేస్తున్నాను అన్నాడు పరమాత్మ. అటువంటి పరమాత్మని కష్టపెట్టేట్టు కాదా నువ్వు? పరమాత్మకి ఇచ్చేటువంటి ఎటువంటిది ఇస్తావు? సాత్వికమైనటువంటి ఇవ్వాలి, రసవంతమైంది ఇవ్వాలి, కమ్మడి సువాసన కలిగింది ఇవ్వాలి ఆయనకు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియా. ఆయుష్ని పెంచేటువంటిది, ఆయుస్సత్వాన్ని పెంచేటువంటిది, బలాన్ని కలిగించేటువంటిది, ఆరోగ్యంగా ఉండేటువంటిది. అంటే మింగిన తర్వాత కడుపులో పోయినాక నీకు ఎట్లాంటి అపకారం చేయని వస్తువులను భోజన పదార్థాలు తినాలి. తినాలని అయ్యగారు మా చెప్తుండే కానీ నాకే వణిస్తుందా లోపలికి చప్పక గాలిపోతే ఎట్ట తింటాం? కాల్చేది లిగ్గవా? చప్పతింటే కాల్చేది లిగితే ఎడగ వేని సెంటిమెంట్ కూడిగా ఉపకారం తింటే లోపల పేగులం కోస్తుంటే వీడికి తెలియదన్నమాట. అది ఎత్తదగ్రే విషయేంద్రియ సంయోగా ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివా. ఏది కమ్మకుండా ఉడకలు కొడుకుని మొదలు తింటున్నావో అది కొన్నాళ్ళైనాక అయ్యగారు నీ పేగు పోయానయా మొత్తం గోషిపానగా అసలు పుండైపోయింది కాదా, లేకపోతే క్యాన్సర్ పెట్టి చచ్చిపోదు కదా, పోయినామానే తింటా. ఈ వంట గంగర పోయి ఉప్పులే కారణం చప్పకారం పెట్టి నూనె ఉండదా అవి వచ్చండి. కనుక ఆయుస్సత్వర ఆరోగ్యకరమైనటువంటి ఒక రసవంతమైనటువంటి ఒక ఆహారం ఎవడైతే తింటాడో వాడు ఋగ్వితతులు అంటే రోగాలు రాని విధంగా బతుకుతాడు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యవంతుడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు వాడే తన తప్పు తన పాపం ఏమిటో తాను తెలుసుకోగలుగుతాడు. అప్పుడు వాడు ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతాడు. అయ్యా పరీక్ష మానగా అంటే పాపాత్ముడైనా కానీ పాపాలను దూరం చేసుకోవాలంటే వాడికి మొత్తం ఇంపార్టెంట్ ఏమిటయా అంటే ఫుడ్. ఇతవు గల కొడుకు తింటాను ఆయన, అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ విధంగా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. మరి కొంతమంది కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదార విందజానంద మరంద పానకల నారద చట్పట చిత్తుల కూచు. సరా కొందరు కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదార విందజానంద మరంద పాన కలనారద చట్పట చిత్తుల ఊచు. భగవంతుని పాదపద్మాల లోపల ఆ పద్మాల్లో తుమ్మెదలైతానట వీళ్ళు, ఈ భక్తులు తుమ్మెదలయ్యి ఎప్పుడు ఆ మకరందాన్ని కోరుకుంటూ గోవింద పరాయణులు విమల వేషులు దోషమడంతురు సుమ్మా. ఆత్మలం చెందిన భక్తి చేత రవి చేకొని మంచు నడంచు కైవడి నరేంద్ర. భగవంతుని పాదపద్మాలు ఆశ్రయించేటువంటి వాళ్ళు దోషాన్నంతా కూడా దూరం చేసుకుంటారయ్యా భగవద్భక్తితో. అంటే వాడి భక్తి మనస్సంతా కూడా భగవంతుని మీదే ఉంటుంది కనుక వాడు ఏది తిన్నా కానీ కొంచెమే తింటాడు. నువ్వు విషం పెట్టినా కానీ ఆహరించుకుంటాడు వాడు, ఎందుకంటే భగవంతుని దగ్గర ఉన్నాడు కనుక. ఎక్కువ తింటే విషంతో సమానం అవుతుంది, కొద్దిగా తింటే అమృతోపాయం. యుక్తాహార విహారస్య అన్నాడు కదా. అందుకనే ఆ భగవంతుని పాదభక్తులు కూడా ఎలా సూర్యుడు రాగానే మంచులా అయితే ఎండిపోతుందో, ఇక వీడు ఇట్లాంటి వాడు పరమాత్మని ఆశ్రయించినటువంటి వాడి పాపాలన్నీ కూడా పటాపంచలిపోతావయ్యా రాజా. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణ అగం దున్వంతి కార్యేణ నిహారమివ భాస్కరా. భాస్కరుడు రాగానే ఎలాగైతే మంచు దానంతరలే విడిపోతుందో అగో భక్తి అనేటువంటి ఒక భాస్కరుడు ఎప్పుడైతే వీళ్ళు ఉద్భవిస్తుంటాడో ఆ భక్తి చైతన్యంతో వీడి పాపాలనే మంచంతా కూడా కరిగిపోతుంది. ఆ పరీక్ష మహారాజా నేను పాపిని బాధపడకయ్యా నరేంద్ర. ఎంతటి పాపాత్ముడైనా కానీ పునీతుడైపోయే తరుణోపాయం ఒక్క మానవుడికి ఉందయ్యా రాజా. ఈ అర్థం వచ్చే ఉపాఖ్యానం చెప్తాను, సావధానంగా వినమన్నాడు. పూర్వకాలంలో కన్యాకుబ్జం అనేటువంటి ఒక గ్రామంలో అజామినుడనే బ్రాహ్మణుడు ఉన్నాడయ్యా రాజా. బ్రాహ్మణ కులంలో సదాచారవంతులైనటువంటి వంశంలో పుట్టాడు కానీ ఆ బ్రాహ్మణుడు మహాపాఠకుడయ్యా.
అతుల నిర్వాజ్యుండు అవజ్ఞుండు నష్ట సదాచారి కష్టరతుడు జూదంబులందు దుర్వాదంబులందు చౌర్యంబులం మచ్చరంబు కలిగి సొత్తును పత్రికా మత్తుడై వరించి కొడుకులం బలిసి పనుగురం బలిసి చాల మోహ జలదిరోన మురిగి ముచ్చట తీరబాల లాలనాది లీలందగిలి పెద్ద కాల మొదటి వెంబాల సుఖించి ఫలిత మెల్ల తొలిగి పచితుడయ్య సుమ్మా అన్ని దుర్గుణాలు ఒకటి కాదు రెండు కాదు అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉండన్నో అన్నీ ఉన్నాయి. తొత్తును పత్రిగా వరించి నీచురాల్ని వివాహం చేసుకొని మరి దాని వలన మధుమాంసాలు కూడా తినుకుంటూ కుల భ్రష్టాచారం అంతా కూడా సర్వనాశనం చేసి పారేసి అగ్నిసాక్షిగా వాడినటువంటి ఒక భార్యను కూడా విడిచిపెట్టి చండాలకని వివాహం చేసుకొని 10 మంది కొడుకులను కన్నాడయ్యా ఆ యొక్క అజామినుడు. వాడి జీవితంలో అన్ని పాప పనులు చేసినా కానీ ఒకే ఒకటి మంచి పని చేశాడు. ఏమిటది? చిన్న కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. వాడి మంచి పని కదే. వాడు 3-4 ఏళ్ల పిల్లవాడు. 85 ఏళ్ల వయసు వచ్చింది అజామినుడికి. ఈ 3-4 ఏళ్లలో ఎన్నిసార్లు పిలిచాడో చిన్న కొడుకు నారాయణ నారాయణ. ఎంతమంది ఉన్నా చిన్న కొడుకు ప్రేమ ఎక్కువ. అయ్యో నారాయణ కింద పడతాడే, నారాయణ పడుకున్నాడా, నారాయణకి ఏమైనా పెట్టావా, నారాయణ కనబడలేడు నా చిన్న కొడుకు అని రోజు నారాయణనామం శాస్త్రం చేసినాడు పాపం. అలా 3 ఏళ్ళు గడిచింది. అప్పుడు 88 ఏళ్ల వయసు వచ్చింది. తెలియక ఈ రీతి అతడు గత్యంబులుండా భైరవగు మృత్యుగారంబు సంప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి ఆ పుత్రుండలంచి ఆత్మప్రవతించు నారాయణ నారాయణ పరీక్ష 80 ఏళ్ల వయసు వచ్చినటువంటి ఒక అజామినుడికి అంత్యకాలం ప్రాప్తమైంది. అంత్యకాలం ప్రాప్తమైన మలమూత్రాలు విడుచుకున్నాడు. మంచంలోనే భయవిఫలుడైనాడు. భయంకరాకారుడైన 3 యమదూతలు వచ్చినారు. వాళ్ళని చూడగానే ఆ బ్రాహ్మణుడు భయంతో తలకాయ పక్కకు కిందనే అమ్మాడుతున్నాడు. 3 ఏళ్ల పిల్లవాడు. వాడు కంఠదోషమైనాడు. ఆహా, వాని పేరును పెట్టి పిలిచినాడయ్యా దూరమున నాడు బాలుడు. దూరమున నాడు బాలుడు పొరన తన చిత్త సీమ బొడగట్టిన ఓ నారాయణ 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 ఎనుచు ఆత్మనందను నడివే 3 సార్లు అన్నాడు నారాయణ నారాయణ నారాయణ. పరీక్ష మహారాజా మరణపు వేళ మరణపు వేళ అద్దనుజమర్తను సంస్మరణం భూసేయ తత్పరిసరవర్తులు ఆత్మ పరిపాలకు నామమున అలకించి నీ నిష్ఠురగతినే గురించి పొడసూపి అదల్చిరి కాలుదాసులను మరణపు వేళ్ళ అద్దనుజమర్దను సంస్మరణం భుజేయ తత్పరిసరవర్తులు ఆత్మ పరిపాలకు నామమున ఆలకించి నిష్ఠురగతి ఏగు తెంచి పొడసూపి అదల్చిరి కాలుదాసులను 3 సార్లు నారాయణ నారాయణ అన్నాడు కదా. వెంటనే విష్ణుదాసులు వచ్చినారు. విష్ణు పార్షదులు విష్ణుదూతలు వచ్చి ఆ మెడకున్న పాశాలను తీసి మెడలు పెడలుతున్నారు. ఈ యొక్క యమదూతలను మెడకున్న పాశం ఎప్పుడైతే తీసి పారిసినాడో ఆనందమైంది పాపం. బాధ కలిగినటువంటి గజానుడికి. యమదూతలకు విష్ణుదూతలకు వాగ్వాదం జరుగుతుంది. ఏమయా మీరు ఎవరు పురదండలు వేసుకొని పీతాంబరాలు కట్టుకొని కిరీటాలు పెట్టుకున్నారే, ఏ మా యమధర్మరాజు యొక్క ఆ యమపాశం అంత విలువలింది అనుకుంటారా? ఎందుకు తీశారా బ్రాహ్మణ మేడ వేసిన దాన్ని అంటే విష్ణుదూతలు అంటున్నారు. మీరు నిజంగా యమధర్మరాజు పట్టులేనా? ఆపమైన పుణ్యమేదో మీకు తెలుసునా? మీకు తెలియకపోతే మీ యమధర్మరాజు వెళ్ళి అడగండి నాయన. మీలాంటి వాళ్ళు ఇట్లా చేస్తే ఈ సామాన్యుడు అన్యాయం చేయడా, అధర్మం చేయడా అంటే అప్పుడు యమదూతలు అంటారు, అయ్యో అయ్యో ఎంత అమాయకులయ్యా మీరు, వీడు మహాదండి పాపాత్ముడయ్యా, వీడి పాపం అంతా యమధర్మరాజు శిక్షతో ప్రక్షాళన చేద్దామని మేము తీసుకుపోతున్నాం. సత్కర్మం చేసేటువంటి వర్తంతో భూదేవ కులంలో పుట్టినప్పటికీ కూడా దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదాలు వీడు చదివినప్పటికీ కూడా గురువుల సేవలు చేసినప్పటికీ కూడా అతిథి అభ్యాగతులను ఆదరించినప్పటికీ కూడా మరి చాలా గొప్పవాడే మొదటికి. కానీ నవయవనం 16 ఏళ్ల వయస్సు నూనె మీసాలు ఉంతులేమని రాగానే కన్న తండ్రి కొనాడు సమిధులు పుష్పాలు లేమంటే అరణ్యానికి వచ్చాడు అజామినుడు. అజామినుడి కథను చెబుతున్నారు ఈ యమపడులు. హాయిగా వింటున్నాడు.
అజామినుడు. ఎందుకంటే ఆ మెడకున్నది ఆయన తీసిపారేశారు కదా శివుతలు. తన కథ తాను యమదూతలు చెప్పంగా వింటున్నాడు. మరి వీడలా వచ్చి సమిధను అని పుష్పాలు తీసుకుని వెళ్ళిపోతుండగా మార్గ మధ్యం లోపల ఒక లతాభవనం లోపల విడుడాలు కలిగినటువంటి ఒక స్వరయుద్ధం కలిగినటువంటి ఒక ఆ దృశ్యాన్ని చూసినాడు అజామినుడు. పరీక్ష నరేంద్ర, మవ్వపు సుకుమారంగిని గని మవ్వపు సుకుమారంగిని జవ్వని ఉపగుగనాది సముచిత రతులన్ నివటిలు దాని గని మరి ఉవ్విళ్ళూరంగ మనవరో దీపనుడై అజామినుండు. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఎప్పుడు దృష్టి, ఇది ఎప్పుడు కూడా దృష్టి అర్థనిమిత్తనేతుడే భగవంతుని యొక్క ధ్యానంలోనే వెళ్ళాలి. లేకపోతే మంచి చక్కటి దృశ్యాలను చూసేయడానికి కళ్ళను ఉపయోగించాలి. కానీ చూసిన వల్ల చూస్తుంటే చూసి ఊరుకోదు. ఇది కళ్ళతోనే ఎక్కువ పాపాలు చేస్తుంటాడు జీవుడు. సర్వ అనర్థాలకు పాపాలకు ముఖ్య నిలేమే ఇగో ఈ నయనాలు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే తస్మాత్ జాగ్రత్త బిడ్డ. మిగిలిన ఇంద్రియాలు ఇవి చెప్తేనే పాపం చేస్తే అది అన్ని ఇంద్రియాలతో పాపం చేయడానికి మొట్టమొదటిదే ఇగో ఈ నయనాలు. ఆ దృశ్యాన్ని ఎప్పుడైతే చూసినాడో మనసును లాక్కుంది ఆ దృశ్యం. మరి కులాచార వర్తన మాలు చేసి పరగు పిత్తర్థములు దాని పాలు చేసి సాధు లక్షణ గుణ వృత్తి చాలు చేసి లోల లోచనం పసజంది లోలుడయ్యే లోలలోచనం చూసి పసజంది లోలుడయ్యే స్త్రీలోలుడయ్యే. ఏమున్నది? వేదాలు వేరే, శాస్త్రాలు వేరే, త్రికాల సంధ్యావందనం పోయింది, గాయత్రి జపం పోయింది, వంశం పోయింది, మర్యాద పోయింది, సర్వనాశనం అయిపోయినాయి. మరి అలా అగ్ని సాక్షిగా మారిన వారిని విడిచిపెట్టి చండాలను ప్రేమించి 10 మంది కొడుకులంగని బంధువులను తిట్టి దారులు కొట్టి దొంగతనాలు చేసి కూలీలు చేసి పెద్ద బందిపోట ఈ మహాపాపం గడించినాడు కనుక ఈ బ్రాహ్మణి తీసుకొని వెళ్ళి శిక్ష వేస్తాం. అప్పుడు ధర్మరాజు యొక్క శిక్షతో ఇప్పుడు ఎదురవుతాడు. అందుకే మేము తీసుకుపోతున్నామని అంటున్నారు ఏమబడరు, అవకాశం అవుతున్నారు ఇష్టపడులు. ఓహో, ఇదంతా ఈ జన్మలో విడి చేసిన కథ అని చెప్పారు కదా, పాపం పాపం అని. అవునులే, ఎరుక కలిగినటువంటి మీలాంటి వాళ్ళే ఇలా చేస్తే ఎరుక లేని వాళ్ళు ఇంకెంత పాపం చేయాలయ్యా? అసలు పాపం పుణ్యం మీద మీకు ఎరికేనా? నేను చెప్తాను వినండి, మీకు తెలియకపోతే మీ అందరూ అడగండి. ఈతడు ఈ బ్రాహ్మడు ఈతడు కోటి సంఖ్యలకు నెక్కుడు పుట్టుములందు చెంది ఆయాతములైన పాప నిపకంబులనన్నిటినీ పారద్రోలే. ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడులందు పుట్టులందు చెంది ఆయాతములైన పాప నిపకములనన్నిటినీ పారద్రోలే. మీరు చెప్పిందంటే ఇప్పుడు ఒక్క జన్మలో కథ, కానీ మేము చెప్పేది కోటి జన్మలో చేసిన పాపాలను దూరం చేసి పారుతున్నాడు. ఎందుకు తెలిసిన? మహాప్రఖ్యాతమతిన్ మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత సుధామయ అద్భుత విభూతి కరక్షర సంగ్రహంబుతో ఐశ్వర్యవంతమై కాంతివంతమై అజరామరమై అద్వితీయమైన ఆ యొక్క పరమాత్మ యొక్క నామాన్ని 3 సార్లు అంత్యకాలంలో స్మరించాడు కనుక కోటి జన్మలో చేసిన పాపం అంతా వశీకృతమైపోయింది. పండి మీకు తెలియకపోతే మీ అవసరాలను అడగండి, వెళ్ళిపండి గంజి. ఇదంతా వింటున్నాడు అజామినుడు, ఏడుస్తున్నాడు తన కథను వింటూ. సింహావలోకనం చేసుకుంటాడు, కళ్ళంబడి నీళ్లు కారుతున్నాయి. పాపియే గాని పవిత్ర పాపిగా మారిపోతున్నాడయ్యా పరీక్ష మహారాజా. భగవద్దూతలు భాగవత ధర్మం చెప్తూ యమదూతలు వాగ్వివాదం చేస్తూ ఉంటే ఇదంతా చూస్తూ ఆనంద బాష్పాలు గారుస్తూ పాశచ్యుతుడైనటువంటి ఒక అజామినుడు ఆనంద బాష్పాలు గారుస్తున్నాడు. ఎంత పాపం చేశాను నేను, దీన్నే రియలైజ్ అంటారన్నమాట. యథార్థాన్ని తెలుసుకొని పరమార్థాన్ని కనుక్కునేటువంటి ఒక పరమ సదవకాశం దొరికింది అజామినుడికి. పాపి పునీతుడిగా మారిపోయేటువంటి ఒక సంధానం అవుతుంది ఇక్కడే. ప్రాయచిత్తం అంటే మాట బంద్ అయిపోయినాక చెంబడి బియ్యమను 16 రూపాయలు ఇచ్చి మహాసంకల్పం చెప్పించి ప్రాయచిత్తం చేయడు కాదు. అది ఫార్మాలిటీ ప్రాయచిత్తమే, కానీ నిజమైన ప్రాయచిత్తం కాదు. నిజమైన ప్రాయచిత్తం ఇది పశ్చాత్తాపమే ప్రాయచిత్తం. చేసిన పాపం చెబితే పోతుంది, పుణ్యం కూడా చెబితే పోతుంది. పుణ్యం చెప్పు కానీ పాపం చెప్ప. చేసిన పుణ్యం చెప్తే ఏమో గుడికేనా, ఇంకేమలేదు. నేనా సాయిబాబా అన్నదానికి పుణ్యం కూడా 4 గంటల బియ్యం ఇస్తాడు. నీ తాతయ్య 4 గంటల బియ్యం
40 క్వింటల్ భగవంతుడు సాయినాథుడు ఇస్తే ఓ 4 క్వింటల్ అది ఇచ్చినా వద్దా అని మీరే మీద లెక్కబెట్టి ఆఖరి పెట్టడం కోసం అంతా ఇచ్చిన సాయినాథ్ ఇచ్చినావు. దాన్ని చెప్పుకున్నావు కదా, ఇక ఆయన గుడికే అది చేసిన పుణ్యం కూడా ఉన్నదన్నమాట. కనుక చేసిన దాన ధర్మాలు చెప్పుకోకూడదు జీవ, చేసిన పాపం అయినప్పుడు చెప్పు. ధృతరాష్ట్రంలాగా అవి ఆయనలాగా భౌతికతలు ఎక్కుతా మొదటి పేరు ధృతరాష్ట్ర వాచ భౌతికత పడింది. నేను పుణ్యాత్ముని ధృతరాష్ట్రుడు కూడా. అదే దుర్యోధన ఉవాచాన్ని వాళ్ళే రాజా వచనం అబ్రవీత అన్నాడే కానీ దుర్యోధన ఉవాచాన్ని అల్లే ఎక్కడ భగవద్గీతలో పాపిష్టివాడి పేరు భగవద్గీతలో ఎక్కదు. ధృతరాష్ట్రుడు పుణ్యాత్ముడు కనుక వాడాడు కనుక చేసిన పాపం చెబితే పోతుందంటారే ఇగో ఇట్లా చెప్పుకోవాలి, అజాముడు చెప్పినట్టుగా చెప్పుకోవాలన్నమాట. ఏడుస్తున్నాడు. శ్రీమన్నారాయణమూర్తి నామాన్ని స్మరించే అర్హత నాకుందా? అంత పుణ్యం ఉందా నా దగ్గర? వృషలియందనురాగ వృద్ధి బిడ్డలంగని కులము గోదావరి కుల దోచినాను రచ్చలకెక్కి పెన్రజు సేతల సరివారి లోపల తలవంపు చేసినాను కట్టడి ముదుకనై కర్మబంధంబుల పుట్టనై నిందల బ్రోవనైది తరుణుల రోతల దడిలి పోగించిన కడిది నా జన్మము గాలిపోయే చదువు చట్టుబడియే శాస్త్రంబు మన్నయ్యే బుద్ధి పురుగుమేసే పుణ్యమణగే నీతి మట్టుబడియే నిర్మల జ్ఞానము మొదలి కుడిగే నా బోధ మారిపోయే దైవమా ఎవరు బాగుండి చెండాలకని ప్రేమించి వివాహం చేసుకొని బిడ్డలంగని నా కుల సదాచారాన్ని గోదావరి పాలు చేశాను కదా. ఎంత పాపాత్మని. చిక్కని చక్కని మక్కువ ఇల్లాలిని విడిచి చిక్కని చక్కని మక్కువ ఇల్లాలి విడిచి మాయలు గల ఈ వెక్కసపు మద్యపానపుడొక్క పసందగిలి దుర్విచుండనై చెడితి గదా కటకట పెక్కుపాతకంబులకున్నగు నాకు పెక్కుపాతకంబులకు నిలయమైన నాకి విగుణోత్తమ దర్శనంబు పురాకృత మరీయ పుణ్య విశేషమునగాని పొంద శక్యంబుగాదని నా మెడకున్నటువంటి అవకాశాన్ని తీసి దూరం పారేసి నా బాధను దూరం చేసినటువంటి ఆ మహానుభావులు పీతాంబరధారులు కిరీటధారులు ఏరి అని వెతుక్కుంటున్నాడు. అజామినుడు ఎక్కడ ఉన్నారు? 6 లేరు 7 లేరు, దిగుతాకారులు లేరు, విచ్చుదూతలు లేరు, ఏవాటులు లేరు, విచ్చుదూతలు లేరు. ఏడుస్తున్నాడు. పాతకుడను జడుడను బ్రహ్మఘాతకుడను మానలోభమోహమత్సరుండా నాకు ఎట్టు దొరకు నారాయణుని దివ్యనామ విమల కీర్తనంబు పాతకుడను జడుడను బ్రహ్మఘాతకుడను. ఒప్పుకోవాలి. ఒక్క తప్పును ఒప్పుకున్నామంటే ఇక వాళ్ళ మిగిలిన తప్పులు ఏవి రాదిగా. ఆ ఒక్క తప్పు కోసం 10 తప్పులు అబద్ధం అడిగామంటే 10 11 అయితే 11 111 అయితే మళ్ళీ. ఏ పరమాత్మ నిందలకు నెలవైన నిర్గుణుండా మందభాగ్యుండా నేనెక్కడా మధువిదారి దివ్య గుణనామ కీర్తన తిరగదెక్కడా పూర్వ సుకృతంబులేక ఎట్లు పొందదగునో అక్కడ అని
చూస్తూ ఉన్నాడు. కంటి నీటితో కరుణామయుడైన ఆ పరమాత్ముని యొక్క పాదాలను గడుగుతున్నాడయ్యా పరీక్ష మహారాజా అజామినుడు. ఇలా నిర్వేదన పడి పశ్చాత్తాపహృదయంతో పరివేదన చెంది అదే ప్రాయశ్చిత్తంగా మారి యథాత్మ దృఢనిశ్చయుడై అక్కడి నుంచి ఇంట్లోంచి సంసారంలోంచి బయటికి వెళ్ళి గంగానదికి వెళ్ళి ఇట్లజామినుండు ఆత్మతత్వవేది అయి భవబంధములెల్ల పారద్రోలి గంగాకారంబుడకేగి అచ్చట పబ్బిన దేవతాభవనమందాసీనుండ యోగమాశ్రయించి దేగేంద్రియాదుల తిరుమల తొందర బాబుకొని పరతత్వముతో కూర్చి మానక యోగ సమాజేత గుణగుణం బ్రహ్మాసి కొమరొప్పిన భగవద్ అనుభయాత్మయందు నాత్వం కలిపి భాగవత గతింబుండెనయ్యా. గోపాలకృష్ణ భగవానికి పాపాత్ముడు పునీతుడు కావచ్చు. రావకమైనవి లోకమందుండు మహావిభూతి యమదూతల చూడికి అగోచరాకృతి నరేంద్ర. ఈ అజామిళోపాఖ్యానం భక్తి లేకుండా విన్నా, నిద్రపోకుండా విన్నా, ఆ కథ అర్థం కాకుండా విన్నప్పటికీ కూడా యమధర్మరాజు దృష్టికి కంటికి కనబడేట ఈ ఆఖ్యానం విన్నటువంటి వాడికి ఏమనిపిస్తుందంటే, అబ్బ కంట పాపాత్ముడు తరించిపోయినా 3 సార్లు నారాయణంటేనే నేను కానీ పాపాలు చేయలేదు, రోజు 30 సార్లు అంటున్నా ఈజీగా పోతా. ఇన్నాడు నేను ఏదో పాపిన అనుకున్నా, నేను కూడా పుణ్యాతులు అయిపోయినా అనేటువంటి ధైర్యం వచ్చి వెంటనే క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతిని గచ్చతి. వెంటనే పాపాత్ర పుణ్యతులుగా మారిపోయి అజామిళ పాఖ్యానం వెంటనే వీళ్ళు కూడా పాపాత్ర కూడా పుణ్యాతులుగా మారిపోయే అవకాశం ఈ కథలో ఉంది కదా. అగో దాని యొక్క అంతరార్థం అదన్నమాట. గంట పాపాత్రం ధరించిపోయినాడే, నేను గంట ఎక్కడ చేసినా నేను కొంచెమే చేసా కదా. మనుషులు అయితే మసి పుసుకొని వచ్చామని మనం అనుకున్నాం కదా. మనుషులు అయితే పాపం చేసే వచ్చాము ఇక్కడికి, కానీ అందులో పర్సంటేజ్ కొంచెం ఎక్కువ తక్కువ. అవి దాని ఫలాన్నే మనం అనుభవిస్తున్నాము. ఈ జన్మలో కూడా మనం పొందే కర్మఫలాలన్నీ కూడా ఇప్పుడు చేసినవి కాదు, వచ్చేది గత జన్మలో పెట్టి కర్మఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మన తాతలు తండ్రులు ఎవరో చెట్టు పెడితే ఆ పండ్లు మనం తింటున్నాం. అలాగే గత జన్మలో చేసిన మన కర్మాలన్నీ కూడా ఆ ఫలాలై ఇప్పుడు మనం భుజిస్తున్నాం. పరీక్ష మహారాజా అనగానే పరీక్షిత్ అడుగుతున్నాడు, మునీంద్ర అవును మరి యమధర్మరాజుని ఏం అడగలేదా? యమబడులు వెళ్ళి ఎందుకు అడగలేదయ్యా చెప్తాను విను. ఇలా అజామినుడు భాగవత గది పొందగానే యమదూతుడు వెళ్ళారు యమధర్మరాజు దగ్గరికి. ఏమయ్యా దక్షిణ దిశాధినాయక, మీరు యమధర్మరాజు శిక్ష చేయడానికి ఎంతమంది ఉన్నారు? 2, 3, 4, 5? ఎందుకురా కట్టాడుతున్నారు? అయ్యా ఏం చెప్పమంటావు, ఇవాళ నీ యమభాషాన్ని మట్టిగానే తీసి పారేసాను. పీతాంబరాలు కట్టుకున్నారు, కిరీటాలు పెట్టుకున్నారు, పూలదండలు వేసుకున్నారు, ఓహో అందంగా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏందో కానీ నీ యమభాషాన్ని ఆ బ్రాహ్మణి మెడ ఉన్నదాన్ని అవతల పారేసి మెడలు బట్టి మమ్మల్ని అవతల చూపింది. అయ్యా ఏం చిత్రం ఇది అనగానే ఒక్క నిమిషం సేపు కళ్ళు మూసుకున్నాడు యమధర్మరాజు. నాయనలారా, కలడు కలడు సుమ్మా మదన్యుడు ఘనుడొక్కడు కలడు సుమ్మా, అతడెందు వెలికి కానరాక ఈ విశ్వమెల్లన తిలీనమై మహద్భుత సమగ్ర స్ఫూర్తి అయి ఉండు గోకందు నూలున్న వంగి. నూలు దారాలతోని కోకను మొత్తం నేస్తాడు కానీ కోక అంటాం, నూలు దారాలు అంటామా అనం. వస్త్రం లోపల ఒక్కొక్క దారం ఎలా ఉందో కంటికి కనబడకుండా మా పరమాత్మ ఆ విధంగా ఉంటాడు. పాలల్లో నెయ్యి ఏ విధంగా ఉంటుందో భగవంతుడు అలా ఉంటాడు. దృష్ట కాకుండా ఈ దృశ్యాన్ని ఎంత రచిస్తుంటాడు నాయన. అవి ఆ మహానుభావుని వరాన్నే నేను ఒక్కడే కాదు, వాయువు వీస్తుంది, జలం కాపాడుతుంది, భూమి మోస్తుంది, ఆకాశం వాన కురిపిస్తుంది నాయన. పంచమహాభూతాలు అష్టదిక్పాలకులు అందరూ కూడా ఆ పరమాత్ముని యొక్క చేతిలోనే ఉంటుంటారు నాయన. ఇక్కడికైనా తెలిసిందా మీకు విష్ణు భక్తుల యొక్క మహద్భుతమైనటువంటి యొక్క లీల? కనుక జాగ్రత్త. ఇక ముందైనా కానీ నేను చెప్పినా కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోకుండి, నేను చెప్పకున్నా కానీ ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని రండి ఇక లిస్ట్ వేసి ఇస్తున్నాను అనమాట. ఇక లేకపోతే పొరపాటున పోయి మళ్ళీ అయితే కన్ఫ్యూజ్ అవుతారు కదా వీళ్ళు. కనుక మొదటికి ఎవరెవరిని తీసుకురావన్నో నేను చెప్పకుండా పోండి, తీసుకొని రండి ఎట్లాంటి వాళ్ళను. ఎక్క సఖ్యమునకైన ఇందిరారమణుని పలుకంగలేని దుర్భాషితులను, కలలోననైన శ్రీకాంతుని సత్పాద కమలముల్లూడని కర్మరతులన్
నవ్వుచునైనా కృష్ణ ప్రశంసకు జవిదార్పనేరని దుష్కత ప్రవణులను యాత్ర ఉత్సవములనైనా ఈశుని గురిత్రోవ దృక్కంగలేని దుష్పనులను. తీర్థయాత్రలు ఎప్పటిలోనైనా కానీ గుళ్ళో మెట్లెక్కువ తంత లేకుండా పోయి ఆ విగ్రహాలను చూసి దండం పెట్టో లేకపోతే బోరవకలు దండం పెట్టో ఏదో చేస్తుంటారు కదా. అలా కూడా చేయకుండా ఉంటారు కొంతమంది. తీర్థలు యాత్రలు లేదు, పడలో మొక్కితే ఉన్నది, కామకుడు కూడా ఆనందంగా పడుకో కేసీలో అనేవాళ్ళు ఉంటారా? పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమనుచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుతగట్టి తెండు దూతలారా. వారి 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 చేరిన వారి తొలుతగట్టి తెండు దూతలారా. వారిని తీసుకురమ్మనంటే చూసారు చంద్రబాబు ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉన్నదో. వారి 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 చేరిన వారి తొలుతగట్టి తెండు దూతలారా. పైన చెప్పిన వాళ్ళంటే పాపాత్రులు వారిని తీసుకొని రారా అంటే బాగానే ఉంది. కానీ వాళ్ళ పక్క కూర్చున్నాను వాళ్ళ పక్క కూర్చున్నాను వాళ్ళని వాళ్ళ మొత్తం మంది తీసుకురండి. ఆ పని చేయకుండా తీసుకోవచ్చునేనా? అంతే. కనుకనే సత్సంగం చేయరా బాబు. సత్సంగంతో నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మలత్వం. సత్సంగం చేస్తే మంచిగా ఉంటుంది నీకు. కానీ దుర్మార్గుల పక్కకు, దొంగల పక్కకు, పాపాత్రుల పక్కకు కూర్చున్నామంటే ఎండుగడ్డితో అంటే పచ్చిగడ్డి ఇక్కడ వారి సంగతి కాలిపోతాం ఆటోమేటిక్. ఎందుకు సావాదోషం కూడా అనుకోండి అని. పద్దనయను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగమనుచు మొదలెరుంగు వారి 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 చేరిన వారి త్రోవబోవలదు దూచలారా. భగవంతుని యొక్క సంకీర్తన చేస్తూ, ధ్యానం చేస్తూ, జపం చేస్తూ ఆ భగవద్గీతల్లో మునిగిపోయేటువంటి వాళ్ళతో మాత్రం ఒకండి. వాళ్ళనే కాదు, వారి 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 చేరిన వారి త్రోవబోవలదు దూచలారా. సూత మహామునింద్రుడు పురాణం చెబుతున్నాడు నైమిషారణ్యంలో. 1000 మంది మునీశ్వరులు వింటున్నారు. 1000 మంది వింటూ ఉంటే అందులో రోజు ఓళ్ళో 2 3 మరణించే వాళ్ళు ఉంటారు. ఆయుష్యం ఉన్నాడు. వాళ్ళని తీసుకుపోదామని దున్నపోతు మీద కూర్చొని వచ్చారు ఉపాసం పట్టుకొని. ఏమో రాదు. సూతుడు కథ పని చేస్తే ఉపాసం వేద్దామని చూస్తాడు. సూతుడు కథ పని చేసి ఉండేది, ఆయన ఉపాసం వేసి ఉండేది. ఆయన కూడా స్టోరీ వింటున్నాడు మంచిగా భాగవత కథ. సూతుడు చెప్తున్నాడు, భాగవతం వింటున్నాడు. ఏమో రాదు. చావునకు చావు జీవ జీవమ్ము విశ్వ సౌఖ్యసారమ్ము పురుషార్థదాయకమ్ము హరిభజనమ్ము సుమ్మా. చావునకు చావు ముత్యుదేవత పరిగెత్తి భయపడి పారిపోతుందట. హరినామ స్మరణలో కూడా అంత గొప్పతనం ఉందయ్యా అన్నాడు. ఏ పరీక్ష మహారాజా, ఇగో ఇలా యమధర్మరాజు చెబితే అప్పటి నుంచి అవునా అని ఆశ్చర్యపడి యమదూతలు మరి పుణ్యాత్ముల దగ్గరికి రావడానికి భయపడుతుంటారయ్యా. మహారాజా, శ్రీకృష్ణనామ సంకీర్తనంబు జగన్మంగళం మరియు జగన్మోహనం మరియు జగజ్జీయమానం మరియు నిఖిల మాయాగుణ విచ్ఛేదకం అని తెలుసుకున్నావు కదా రాజా అని అనగానే పరీక్షకు మహారాజు అంటాడయ్యా, మహానుభావ, స్వయంభూ మనువేళ్లలో దేవదానవులు కలిగారని చెప్పావు. ఈ దేవదానవుల తల్లిదండ్రులు ఎవరయ్యా? వాళ్ళు ఎవరికి జన్మించినటువంటి వాళ్ళు? ఆ దేవదానవుల యొక్క ఉత్పత్తిని నాకు చెప్పని అడిగినాడు. అనగానే రాజా విను, దేవదానవులు ఎవరో కాదు, అక్క చెల్లెళ్ళ కొడుకులు. భర్త ఒక్కడే కశ్యప ప్రజాపతి యొక్క భార్యల యొక్క సంతానం దితి అదితి. మరి ఇంకా 11 మంది 13 మంది కశ్యప ప్రజాపతికి ఇచ్చినాడు దక్ష ప్రజాపతి. అగో ఆ దితి సంతానమే దైత్యుడు, వాళ్ళే రాక్షసులు అంటారు. అదితి సంతానమే ఆదిత్యుడు, వీళ్ళు దేవతలు. ఈ దేవతల గురువేమో మరి బృహస్పతి, రాక్షసుల గురువేమో శుక్రాచార్యుడయ్యా. దేవదానవులు ఎవరో కాదు, తండ్రి ఒక్కడే, తల్లులు వేరువేరు. దితికి పుట్టిన వాళ్ళంతా దైత్యులు, అదితి పుట్టిన వాళ్ళంతా ఆదిత్యులు. వీళ్ళందరూ దక్షుడు పుట్టారయ్యా. దక్షుడు ఎవరు తెలుసునా? అప్పుడు 10 మంది కలిసి ప్రచేతసులు విష్ణుమూర్తి రుద్రగీతల ద్వారా ప్రసన్న చేసుకొని విష్ణుమూర్తి కృపకు పాత్రులై మారిష అనే అమ్మాయిని 10 మంది కలిసి వివాహం చేసుకొని ఆ మారిష ద్వారా ఇగో ఏకైక పుత్రుని దక్ష ప్రజాపతిని అన్నారు. వాడిని పెద్దవాడిని చేసి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళారు. ఆ దక్షుడు అగమర్షణం అనే పుణ్యతీర్థంలో స్నానం చేసి హంసస్వరూపైన శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేస్తే 10 మంది కొడుకులను ఇచ్చాడు భగవంతుడు. హరియేశ్వరుడు అని వాళ్ళ పేరు పెట్టి తపస్సు చేసుకుంటారా అని కొడుకులను పంపించినాడు. అక్కడికి నారద మహర్షి వెళ్ళి వెళ్ళగా వాళ్ళను మోక్షాన్ని పంపించినాడు. మళ్ళీ అయ్యో కొడుకులు రాకపోయిన విషయం తెలుసుకొని మళ్ళీ తపస్సు చేసినాడు. మళ్ళీ 10 మంది కొడుకులను ఇచ్చాడు. ఈసారి వాళ్ళని శబళాశ్వులు అని నామకరణం చేసి మళ్ళీ తపస్సుకు పంపించాడు. ఆయన భార్య కోసమని సంతానం కొరకై తపస్సుకు వెళ్ళండర్రా అని. మళ్ళీ యథావిధిగా నారదుల వారు వచ్చి అందరూ పోయిన మార్గంలో ఉండర్రా అని శివరాశిని కూడా మోక్షాసక్తులను చేసినాడు. ఈ విషయం తెలుసుకున్నాడు దక్షుడు. నారదా, పరమ భాగవతోత్తరుడు 2 సార్లు మన్నించాను నిన్ను.
దేవఋషి పితృపుణాలు రుణాలు తీర్చుకోకుండా ఎవడైతే మోక్షాసక్తులు చేస్తాడో వాడి మోక్షం సిద్ధించకపోవుగాక. మరి నువ్వు భాగవతోత్తం లోపల లజ్జ సిగ్గు మానం లేకుండా విహరించుదుగాక అని శాపం పెట్టాడు నారద మహర్షి. అని అప్పుడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తే ఈసారి బ్రహ్మదేవుడు అన్నాడు, నాయన దక్ష, నీకు మగపిల్లవాళ్ళు కలిసి రావడం లేదు, వచ్చి రావడం లేదు కనుక 60 మంది బిడ్డలు ఇచ్చారమ్మన్నాడు. 27 మందిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసినాడు. 13 మందిని ధర్మునికి, 13 మందిని కశ్యప ప్రజాపతికి, ఒక అగ్నిదేవునికి, ఇంకోటి పితృదేవతలకు, ఇంకోటి సదాశంకర భగవాన్ సతీదేవిగా. ఈ కశ్యప ప్రజాపతి సంతానం లోపల దితి అదితి అనేటువంటి వాళ్ళకు ఇగో ఈ దేవదానంలో పుట్టారయ్యా రాజా. ఆ దేవదానంలో గురువు శుక్రాచార్యుడు బృహస్పతి. అటువంటి గురువు గారికి పట్టం కట్టి ఐశ్వర్యం ఇచ్చి అధికారం ఇచ్చిన గురువు గారిని అవహేళనం చేసి అష్ట కష్టాలు పడ్డాడయ్యా. ఈ యొక్క బృహస్పతి యొక్క కోపానికి గురి అయినాడు దేవేంద్రుడు. కనుక ఆ గురు కృపతోనే మళ్ళీ త్రిభువన సామ్రాజ్యాన్ని కూడా సంపాదించుకున్నారు ఈ యొక్క దేవతలంతా అని దేవదానవుల యొక్క ఉత్పత్తిని పరీక్షిత్ మహారాజుకు శుకుడు చెప్పినటువంటి దివ్య కథ, శమనకారి మహర్షులకు సూత్రుడు చెప్పిన ఈ కథ, రామచంద్రునికి పోతన వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో, రామచంద్రుని అనుగ్రహంతో, అమ్మ అనురాగంతో నేను వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయే